నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ మనోజ్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న గణేష్ నిమజ్జనానికి సంబంధించి అంటే తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాల్లో జిల్లాలో అయితే 16 తారీఖున పూర్తయినాయి. ఇక హైదరాబాద్లో నిన్న అట్టహాసంగా అంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమాలు జరిగినాయి. ఇక ఏ ఒక్క ముఖ్యమంత్రి, తెలుగు రాష్ట్రాల ద్వారా పనిచేసిన ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్ బండి పరిసర ప్రాంతాలు ఎటువంటి విధంగా ఉందని ప్రత్యక్షంగా వెళ్ళి పర్యవేక్షించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. రేవంత్ రెడ్డి నిన్న పోయి ప్రత్యక్షంగా పర్యవేక్షించిన అక్కడ పనులన్నీ కూడా ఆయన ఏం జరుగుతుందో చూసి వచ్చిండు. ఇక కట్ చేస్తే నిన్న రాజీవ్ గాంధీ విగ్రహ ఇనాగ్రేషన్ కూడా జరిగింది సెక్రటరియట్ ఆవరణంలో. సో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని త్వరలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగిస్తామని రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ ఒక దుమారం లేపుతుంటే దాన్ని టచ్ చేసి చెప్తే, దాన్ని టచ్ కనుక చేస్తే మీ అంత చూస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. నిన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఓపెన్ ఇనాగ్రేట్ చేశారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరియట్ ఆవరణంలోనే. ఇక ఈ రాజీవ్ గాంధీ విగ్రహంపై ఒక రాజకీయ దుమారమే మొదలైంది. సో దీనికి సంబంధించి ఏం కాబోతున్నది, ఎందుకు ఇంత దుమారం రెచ్చగొడుతున్నారు? మరి గతంలో ప్రధానులు హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ట్యాంక్ బండ్ దగ్గర చాలా పెద్దగానే ఉన్నది. ఇందిరాగాంధీ విగ్రహం ఉన్నది. అంటే ప్రధానులు వివిధ శాఖల వారిగా అత్యుత్తమంగా సేవలందించిన వ్యక్తుల యొక్క, మహనీయుల యొక్క విగ్రహాలు ఉండాలి, తప్పనేం కాదు. కానీ రాజీవ్ గాంధీ విగ్రహం మీద ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతోంది? దాన్ని తొలగించేస్తామని చెప్పి చాలా పకడ్బందీగా పక్కాగా బీఆర్ఎస్ ఎందుకు చెప్తోంది? దీని గురించి మీకు చాలా డెఫినెట్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక కట్ చేస్తే హైడ్రా విషయంలో ఎవరు అడ్డొచ్చినా కూడా అంతే సంగతి. ఎవరు చెప్తే ఆగేది లేదు. హైడ్రా దూసుకుపోవడం దాని లక్ష్యం అని అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇంకెంత దూసుకుపోతుంది, ఏ రకంగా అక్రమాలను వెలికి తీస్తారు, కానీ సామాన్య జనానికి ఏం న్యాయం చేస్తో చూద్దాం. ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలు వచ్చిన కథనాలు, దానికి సంబంధించి విశ్లేషణ చేస్తే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మీ అభిప్రాయాలు ఏమైనా చెప్పాలనుకుంటే కనుక సదాకర్, మీ అభిప్రాయాలు, మీ సలహాలు, మీ సూచనలు, మీ సమస్యలు మా తొలి వెలుగు దృష్టికి తీసుకురావాలనుకుంటే కనుక మా కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది మీకు. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు నేరుగా, లేదా వాట్సాప్ ద్వారా మీరు సమాచారం ఇచ్చినా కూడా డెఫినెట్గా మీ సమస్య కోసం తొలి వెలుగు మీ గొంతై అధికారాన్ని నిలదీస్తుంది, ప్రజాప్రతినిధి ప్రశ్నిస్తుంది. అదేవిధంగా మీ సమస్యలకి డెఫినెట్గా పరిష్కార మార్గం కోసం మేము సైతం మా వంతుగా ప్రయత్నం చేస్తాం. రైట్, ఇక న్యూస్లోకి వెళ్తే కనుక ముందుగా తొలి వెలుగు పేపర్ చూద్దాం. తొలి వెలుగు పేపర్లో హెడ్లైన్స్గా ఉన్న విషయాలు చూస్తే కనుక టార్గెట్ మూసి, హైడ్రా ఎవరిని వదలదు, కూల్చివేతలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. ఇక పక్కనే బై బై గణేష, హైదరాబాద్లో నిమజ్జనం సందడి, గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేశుడు. 2.5 కిలోమీటర్లు సాగిన శోభయాత్ర, జనసంద్రమైన ట్యాంక్ బండ్ పరిసరాలు, నేటి ఉదయం వరకు కొనసాగనున్న నిమజ్జనాలు. ఇక బండ్లగూడ లడ్డు 1,87,00,000 హైయెస్ట్ ఇప్పటివరకు, బాలాపూర్ లడ్డును మించిపోయింది. ఇక రికార్డు క్రియేట్ చేసిన రిచ్మండ్ విల్లాస్ గణపతి, 30 లక్షల పలికిన బాలాపూర్ లడ్డు. వేలంపాట్లో దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి. లడ్డు కోసం పోటీపడ్డ ధనవంతులు, రాజకీయ నాయకులు. ఇక దసరాకు రైతు భరోసా, అంతకుముందేమో ఆగస్ట్ 15 వరకు అని అన్నారు. ఆగస్ట్ 15 కాస్త ఇప్పుడు దసరా వచ్చింది. రేపు దసరా వచ్చినాక మళ్ళీ దీపావళి అంటారు. దీపావళి అయిన తర్వాత ఎండాకాలం వేసవి సెలవులు ఎత్తారంటే తర్వాత మళ్ళీ పొలాల మాస. ఈ దసరా వచ్చేదాకా మీరు వేస్తారని చెప్పి బిక్కుమంటే ఎదురు చూస్తారు జనం మీకోసం. వర్షాకాలం ఉన్నప్పుడు కొంత ఏమో ఇస్తే ఆ బస్తా, ఊరియా బస్తాలకో లేకపోతే ఆ మందు బస్తాలకో మందులు పిచికారీ చేసుకునేదానికో ఉపయోగపడతాయి కదా రైతులకి. ఎకరానికి 15,000 చొప్పున అందజేత రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించాం, తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తయారు చేస్తాం. సో దీని గురించి కూడా మతలబ్ ఏందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక త్రివిక్రమ్ కూడా అలాంటి వాడే, ఆయన చెడు స్వభావం నాకు తెలుసు, అతనిపై నేను మా పెద్దలకు కంప్లైంట్ ఇచ్చా, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అందుకే నన్ను సైలెంట్గా పక్కన పడేశారు. సినీ పెద్దలు అతన్ని ప్రశ్నించాల్సిందే, జానీని ఇకపై మాస్టర్ అని పిలవద్దు. హీరోయిన్ పూనం కౌర్ సంచలన ట్వీట్. ఇక గతంలో మాలీవుడ్ తరహాలో హేమా కమిటీ తర్వాత ఏ రకంగా కాస్టింగ్ కౌచ్ వివాదాలు, లైంగికంగా కేసులు నమోదైనాయో టాలీవుడ్లో కూడా ప్రకంపనలు రేపుతోంది జానీ మాస్టర్పై లైంగిక కేసుకు సంబంధించిన అంశం. ఆయనతో పాటుగా త్రివిక్రమ్ పైన కూడా పూనం కౌర్ కొన్ని ఆరోపణలు చేసింది. ఇక టాలీవుడ్లో చెత్తగాళ్ళు, బయటకు రాని వేధింపుల ఘటనలు ఎన్నో, మహిళలు ఎవరు భయపడొద్దు, ప్రతిభ ఉంటే అవకాశాలు ఎక్కడికి పోవు, ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు ఇవ్వండి. మైనర్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయిపై లైంగిక దాడి, సీఎంతో చర్చించి జానీ మాస్టర్పై చర్చలు, 90 రోజుల్లో కేసు పరిష్కారం అవుతుందని ఫిలిం ఛాంబర్ సభ్యులు ఝాన్సీ తమ్మారెడ్డి ప్రసాద్. అయితే ఒక్కసారి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, మన నార్కం జిల్లా తిమ్మాపేట మండలం ఎదురపల్లి గ్రామం సార్. చెప్పండి. మీ పేరు? శ్రీశైలం సార్. ఓకే, చెప్పండి
సార్ అది రుణం ఉంటుంది ఏమైనా రుణమాఫీ ఎన్ని లక్షలు ఉంది మీకు? 2 లక్షల లోపు ఉందా? 1,22,000 ఉంది సార్. అవ్వలేదా ఇంకా? 1,22,000. ఓకే. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోలే? ఏ ఊరు దగ్గర కలిసిర్రా? ఏవోని సార్ అగ్రికల్చర్ తగిన బ్యాంక్ కాడికి కలిసిన ఏమంటున్నారు మరి? ఏం సమాధానం చెప్తున్నారు వాళ్ళు? సార్ పేరు అకౌంట్ ఉంది కదా సార్, అకౌంట్ ఉంది కదా, నా ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది కదా సార్. ఓకే. అయితే ఇద్దరు పడ్డారు సార్, అది లింక్ పైనుంచి రావాలి, పైన తీసేయాలి, పైన సార్ సీఎంకి రావాలని. ఇద్దరికి పడిందంటే వేరే ఆమె ములుగర యాదమ్మని ఉంది సార్. అది యాదమ్మని. నీ ఆధార్ కార్డ్ ఆమెకు వాడిరా? నా ఆధార్ కార్డ్ నెంబర్ ఆ అకౌంట్ కి లింక్ అయింది సార్. అట్టెట్లయితుంది నీ ఆధార్ కార్డ్ నెంబర్ వాళ్ళ అకౌంట్ లింక్ అవడం ఏంది? నేనే అడిగితే బ్యాంకులో రెస్పాన్స్ ఇస్తలేరు, అగ్రికల్చర్ రెస్పాన్స్ ఇస్తలేదు. నేను ఇప్పుడు లాస్ అయ్యేది నేనే కదా సార్. ఒకసారి కావాలంటే వాట్సాప్ లో పెడతాను, మీరు చూడండి సార్, అర్థం అవుతుంది. నా పేరు శ్రీశైలం మేము. ఓకే. అంటే నీ ఆధార్ కార్డ్ నెంబర్ ఆ ఆవిడకి లింక్ అయిందా? ఆమె అకౌంట్ రుణమాఫీ అకౌంట్ నెంబర్ కి నా ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయింది. నా ఆధార్ కార్డ్ నాకు కరెక్టే ఉంది, అంత కరెక్టే ఉంది. నా నెంబర్ ఆమె కొట్టది, ఇంకా నాకు అంతవరకు అయిపోయింది. టెక్నికల్ సమస్య కదా, అధికారులు చేసిన తప్పిదాలకు మనం బలవడం ఏంది? అదే సార్, ఎక్కడ పడితే అక్కడ తిప్పుతారు, అది కరెక్ట్ రెస్పాన్స్ చెప్తారు. కావాలంటే పెడతాం, మమ్మల్ని అక్కడ తిప్పుతారు, ఇక్కడ తిప్పుతారు. నీకు మొన్న నుంచి ట్రై చేస్తున్నాను, ఫోన్ కలవట్లేదు. ఓకే. అగ్రికల్చర్ ఆఫీసర్ ఏమంటాడు మరి? సార్ నా ఆధార్ కార్డు వాళ్ళకి పంపేయడం ఏంది, ఎట్లా లింక్ చేశారు? అంటే బ్యాంకు నడుపు నాకు తెలియదు, పైనుంచి రావాలి, ఆప్షన్ తీసేయాలి, పైనుంచి రావాలి, అక్కడ ఇక్కడ తిప్పడం ఉంది కానీ ఒక్క రెస్పాన్స్ లేదు. తిప్పలు కళ్ళు మూసుకొని పని చేస్తున్నారా, కళ్ళు తెరుచుకొని చేస్తున్నారా? అదే అర్థమైతలేదు సార్. ఏమని చెప్తే ఎమ్మెల్యే అది ఏం రెస్పాన్స్ లేదు, తిప్పలు పెడతారు. ఈ ఇద్దరు ముగ్గురు కూడా నాకు ఇబ్బంది అవుతుంది సార్ చాలా. కావాలంటే దరఖాస్తు చేసుకున్నారా? మీరే దరఖాస్తు చేసుకున్నారా? దరఖాస్తు చేస్తే కాదని చెప్తున్నారా? అట్లా చెప్పిన నాకు ఆర్డర్ రావాలి పైనుంచి అది అంటారు. అందుకే సరే, ఒక్కసారి మా తరపు మేము అపీల్ చేస్తాం అటువంటి సమస్యలు ఏమున్నాయి అనేది. సో మీ ఆధార్ కార్డు వేరే వాళ్ళు లింక్ అయింది అది. సార్ ఇంకొకటి ఏమైందంటే మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది శ్రీశైలం. సార్ ప్రజావాణి తెచ్చిన సార్ ఆల్రెడీ. ఓకే. అయితే ప్రజావాణి తెచ్చి చూపిస్తే ఏమంటారంటే అగ్రికల్చర్ డిఓకు ఇచ్చేసిన. అయితే ఏమంటారంటే పైనుంచి రాలే ఆర్డర్, మాకు తెలియదు వస్తుంది పైనుంచి ఆర్డర్ రాలంటే ఏం చేయాలి సార్, ఇంతకు ఏం చేయాలి, ఓటు వేసిపోయింది, అంత అయిపోయింది, ఇంట్లో ఏం పరిస్థితి చేస్తామంటేనే ఆల్రెడీ ఇంకేమన్నట్టుంది. ఇంట్లో మా ఉండి మా పోయింది కాలేదంటే కాలేదని ఒక చెప్తున్నా. ఇప్పుడు ఏం తిరగలుగుతారు, ఆఫీసర్ అప్పుడు తిరిగి చచ్చిపోతున్నాం. ఓకే. ఒకసారి డీటెయిల్స్ పంపి మా తరపు కూడా అపీల్ చేస్తాము. మీ అగ్రికల్చర్ ఆఫీసర్ నెంబర్ ఏదన్నా కూడా పంపించు. సరే ఉంటుంది పంపిస్తాను. అయితే ఏమైంది సార్ అంటే ఒకసారి అర్థం కావట్లేదు, మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది. అది వాట్సాప్ లో పంపిస్తాను సార్. రైట్. సో ఇక్కడ చూడండి, అధికారులు కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారా, నిద్ర మత్తులో పనిచేస్తున్నారో అర్థమవుతుంది. ఆయన పాపం ఆయన ఆధార్ కార్డు ఈ లోన్ మాఫీ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇంకొకరికి లింక్ అయిందంట, ఇంకొక ఆవిడకి లింక్ అయిందంట. ఈయన ఆధార్ కార్డు ఆవిడకి లింక్ అవ్వడం నాకు అర్థం కావట్లేదు. మరి అధికారులు కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారా, పడుకొని పనిచేస్తున్నారా, నిద్రమత్తులో పనిచేస్తున్నారా అర్థం చేసుకోండి ఇక్కడ ఎటువంటి పరిస్థితి అనేది. ఇక టాలీవుడ్లో కూడా ఇటువంటి ప్రకంపనలు రేపుతున్నారు. 90 రోజుల్లో కేసు పరిష్కారం అవుతుంది. ఫిలిం ఛాంబర్ సభ్యులు ఝాన్సీ, తమ్మారెడ్డి ప్రసాద్. సో ఇది తెలుగులో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఈనాడు విషయానికి వస్తే, ఢిల్లీ కొత్త సీఎం అతీష్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఆప్ ఎమ్మెల్యేలు అధినేతకు నమ్మకస్తురాలిగా ముద్ర. 26, 27 తేదీల్లో ప్రమాణ స్వీకారం. ఢిల్లీ పీఠం ఆమెకే ఎందుకు? సో అక్కడ ఏమవుతుందనంటే ముందస్తు ఎన్నికల పోయే ఆలోచనలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడంట. ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికల్ని కాస్త నవంబర్లో జరిపేందుకు ఆలోచనలో ఉన్నాడంట. అయితే ఆల్రెడీ జైలుకు పోయి వచ్చింది కాబట్టి ప్రజలు ఆయన నమ్మాలి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యలేను, అమాయకుండా నిరూపించుకోవాలి, ప్రజల నుంచి ఆ మ్యాండేట్ వచ్చేంత వరకు నేను ముఖ్యమంత్రిగా కొనసాగనని చెప్పి ఆయన స్వతహాగా ఆయన రాజీనామా చేసి ఆ స్థానంలో తనకు నమ్మకస్తులైనటువంటి అతీష్ని నిలిపాడు. సో రాజకీయంగా ఇది ఒక ఎత్తుగడ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజలు నన్ను పోలీసు యంత్రాంగం బీజేపీ ప్రభుత్వం బాధించి నన్ను వేధించి జైల్లో పెట్టింది, కానీ ప్రజలను నమ్మాలి, ప్రజలు నాకు మ్యాండేట్ ఇస్తేనే మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కుతా, లేదంటే ఆలోపు దిగిపోతా అని చెప్పి ఆమెను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించి ఆయన నిన్న రాజీనామా కూడా చేసిండు. త్వరలోనే అంటే సమీప సమయంలోనే ఫిబ్రవరిలో రావాల్సిన ఎన్నికలు నవంబర్లో వచ్చే రకంగా ముందస్తు వెళ్ళబోతుందట ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం. ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర, గంగమ్మ ఒడికి గణపయ్య. ఇక పక్కనే పేలిన పేలుడు గాయపడిన వ్యక్తి. బీరుచ్ మార్కెట్లో పేజర్ పేలడంతో పరుగులు పెడుతున్న ప్రజలు. లెబనాన్ సిరియాలపై అనూహ్య దాడి, 9 మంది మృతి, 270 మందికి సుమారుగా 2750 మందికి గాయాలు. ఇజ్రాయెల్ పనేనా, ప్రతీకారం తప్పదన్న హెజ్బొల్లా.
సో ఈ పేజర్లు అంటే ఏంటంటే ఫోన్ లాంటి కొన్ని పరికరాలు చిన్న చిన్న ఫోన్ సైజులో ఉంటాయి. అయితే ఎక్కడో దీని ఆపరేటింగ్ ఉంటుంది, ఇక్కడ సిగ్నల్స్ ట్రాన్స్మిటర్ ద్వారా వీటి ద్వారా ఇక్కడ దీనికి రీచింగ్ ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే దానికి మెసేజ్ కానీ లేదంటే ఫోన్ కాల్ కానీ వస్తుందో ఆ పేజర్ వెళ్ళిపోద్ది. సో అదొక పరికరం. సో ఈ పరికరాన్ని ఎవరు అక్కడ ఉండాల్సిన పని లేదు, అక్కడ అమర్చి వెళ్ళిపోవచ్చు ఆడ నుంచి. సేమ్ బాంబు లాంటిది, కాకపోతే ఫోన్ టైప్లో ఉంటుంది. సో ఆ పేజర్ ద్వారా 2750 మందికి గాయాలైనాయట. ఇక హామీలు అమలు చేసే వరకు రేవంత్ వెంట పడతాం, మేము అధికారంలోకి రాగానే రాజీవ్ విగ్రహాన్ని తరలిస్తామన్న కేటీఆర్. తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యతా దినోత్సవ నిర్వహణ. ఇక పక్కనే విమోచన పోరాటాన్ని మరుగుపరచడం దుర్మార్గం, ప్రపంచ చరిత్రలోనే సాయుధ పోరాటం ప్రత్యేకం, రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిన కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తాం. తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో కిషన్ రెడ్డి. ఇక హైడ్రా ఆగదు, అది ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం, ఎన్ని అడ్డంకులు వచ్చినా కొనసాగిస్తామన్న ముఖ్యమంత్రి. ఇక అమ్మ గుర్తుకొచ్చింది, ప్రతి పుట్టినరోజున బెల్లం తినిపించి ఆశీర్వదించేది. ఈసారి ఆదివాసి సోదరి పాయసం పెట్టి ఆ లోటు తీర్చారు. సూపర్ పిఆర్ స్టంట్. ఇక జమిలీ ఎన్నికలు అమలు చేసి చూపిస్తామన్న అమిత్ షా. 4వ నగరానికి నగ, ఫ్యూచర్ సిటీలో గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు. రావిర్యాల నుంచి మీర్ఖాన్ పేట వరకు అలైన్మెంట్, 40 కిలోమీటర్ల పొడవు 6 లైన్లుగా అభివృద్ధి. మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో భూసేకరణ. ఇక పక్కనే బుల్డోజర్ న్యాయం ఆపేయండి, స్థానిక బలిమే కలిమి. జమ్మూ కాశ్మీర్ తొలి విడతలో పోలింగ్ నేడే. సొరలుగా ఇది నాట్లో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చూస్తే కనుక సేమ్ తెలంగాణ ఓ పిడికిలి, 4 కోట్ల మంది ప్రజల ఐక్యతే దీని సందేశం. ఐక్యత, ఈ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు యత్నం. సెప్టెంబర్ 17న రాజకీయ చేయడం తగదు. ఇంతకీ సెప్టెంబర్ 17న ఎవరి దారి యమునా తీరే లెక్క ఎందుకు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఎందుకు విచ్ఛిన్నమైనాయి మీకు చెప్తాను నేను. ఎందుకు 17 తారీఖుని ఒక రాజకీయ రంగు పులిమి ఇష్టం వచ్చినట్టుగా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం ఎందుకు జరుగుతున్నది చెప్తాను మీకు నేను. లంబోదర లడ్డు ధర 1.87 కోట్లు. హైదరాబాద్ బండగూడల వేలం, 4 గ్రూపులుగా 1000 మంది చందాలు. నిరుడు 1,26,00,000కు ధర. ఇక పక్కన ఢిల్లీ కొత్త సీఎం అతీషి, శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు. ఇక పేజర్లతో పేల్చేశాడు. లెబనాన్లో 9 మంది హిజ్బుల్లా మృతి, ఒకేసారి 1000కి పైగా పేజర్ల విస్ఫోటం, 3000 మంది గాయాలు, పలువురు విషమం. ఇక బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ వ్యతిరేకం, నిందితుల స్థిరాస్తులను తొలగించవద్దు, మా అనుమతి లేకుండా దేన్ని కూల్చొద్దు, ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. ఉత్తరప్రదేశ్లో నిందితుల ఆస్తులను కూలగొట్టడం విషయంపై గతంలో సుప్రీంకోర్టు స్పందించి దానికి సంబంధించి ఎక్స్టెన్షన్ కూడా నిన్న వాదనలు వినిపించింది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుముదిని, విజిలెన్స్ కమిషనర్గా ఎంజీ గోపాల్. ఇక మైనర్గా ఉన్నప్పుడే కొరియోగ్రాఫర్పై జానీ బెదింపులు, సభ్యత్వంపై మా దగ్గరికి వస్తే వెల్లడైంది, పోలీసుల వరకు మేము వెళ్ళమన్నాం, విచారణ చేస్తున్నాం, ఆధారాలున్నాయి. 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్, బాధితురాలికి పరిశ్రమ అండగా ఉంటుందని ఝాన్సీ చెప్పారు. ఇక త్రివిక్రమ్ పై నా ఫిర్యాదును తేల్చండి, మాను డిమాండ్ చేసిన పూనం కౌర్. ఇక కోటా సచ్చిదానంద శాస్త్రి కన్నుమూత. ఇక విమోచనంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ వక్ర భాష్యాలు, ఆ 2 పార్టీలవి దగాకోర్ రాజకీయాలు. ఇక పక్కనే కేసీఆర్ను తిట్టకుంటే రోజు గడవల, రాష్ట్రానికి రేవంత్ చేసింది మేలా లేక కీడ, అప్పులపై ఆర్థిక సంఘానికి తప్పుడు లెక్కలు, అబద్ధాల పునాదులపైన రాష్ట్ర ప్రభుత్వం, జై తెలంగాణ అన్నోళ్లు నివాళితో అమర్ల ఆత్మఘోష. మాజీ మంత్రి ధ్వజం. రాస్కో రాజీవ్ విగ్రహం తొలగిస్తాం, రాజీవ్ విగ్రహంపై కూడా పెద్ద రాజకీయం కొనసాగుతుంది. సెక్రటరేట్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పైన బీఆర్ఎస్ రాజకీయం, కాంగ్రెస్ పార్టీ రాజకీయం మొదలుపెట్టినాయి. ఆ విషయం కూడా చెప్తా మీకు. ఇక ముగిసిన మహానిమజ్జనం ఉదయం 6:30 ప్రారంభమై ఖైరతాబాద్ వినాయకుడు శోభయాత్ర మధ్యాహ్నం 1:39 గంగమ్మ ఒడికి చేరింది. 7 గంటల పాటు కొనసాగిన ఊరేగింపు, 30 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు, బండ్లగూడ జాగీర్లో 1,87,00,000. హైదరాబాద్లో 1,00,000కు పైగా విగ్రహాల నిమజ్జనం. ఇక నేడు జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్, 10 ఏళ్ల తర్వాత మొదటిసారి జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు. ఇక లెబనాన్ పేలిన పేజర్లు, లెబనాన్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్ పేజర్లు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. ఇక ఢిల్లీ సీఎంగా అతీషి, ప్రతిపాదించిన అరవింద్ కేజ్రీవాల్. ఇక ఫామ్ హౌస్ సీఎంను కాదు, పనిచేసే ముఖ్యమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17న విలీనమని ఒకరు, విమోచనమని ఒకరు అంటున్నారు. స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేస్తున్నారు. అందుకే ఈ శుభ దినానికి ప్రజాకోణాన్ని జోడించి ప్రజాపాలన దినోత్సవంగా పేరు పెట్టాం.
ఇక వచ్చే 5 ఏళ్లలోపే జమిలీ ఎన్నికలంటే ఒక వార్త హైలైట్గా ఉంది. ఇక డీమ్డ్ మెడికల్ కాలేజీలో సగం సీట్లపై పట్టు. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుముదిని నియమించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 3 ఏళ్ల పదవిలో కొనసాగుతున్న కుముదిని ఇక ఘనంగా సెప్టెంబర్ 17 వేడుకలు. చరిత్రను తొక్కిపెట్టారన్న బీజేపీ, రాజ్య విగ్రహాన్ని తొలగిస్తామన్న బీఆర్ఎస్ పోరాటానికా విలీనానికా అంటున్న సిపిఐ నేతలు, సిపిఎం పార్టీ. ఇంకా ఈ వెలుగులో హెడ్లైన్స్ కావాలి. ఇక చివరిగా నమస్తే తెలంగాణ చూస్తే కనుక ఊరికి దక్షిణాన ఉరిమేను భూమాయ, 4th సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్, రూట్ మారిన RRR. ప్రత్యేక కథనం అట ఇది. ఏంది ఇది చూద్దాం డీటెయిల్ ఒకసారి దీనికి సంబంధించి. అరే రైట్, రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడి నుంచి పోతుంది ఏదనేది చాలా క్లియర్ రాసుకొచ్చారు ఇలా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్తగా 4th సిటీ అని పెడుతుందో దాంట్లో భూమాయ జరుగుతుంది. చాలామంది అక్కడ కావాలని రియల్టర్లు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఈ యొక్క ప్రయత్నం జరుగుతోంది. ఒక భూమాయ విషయంలో నమస్తే తెలంగాణ ఆరోపణలు గుప్పిస్తూ ఒక వార్త రాసుకొచ్చింది. ఇక చేతనైతే 420 హామీలు అమలు చేయి, 9 నెలలైన రాష్ట్రంలో పాలన లేదు, ఇకనైనా పరిపాలనపై దృష్టి పెట్టంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిక. ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర తర్వాత అప్పులపై తప్పుడు లెక్క, మీ చేతగానితనాన్ని బీఆర్ఎస్ పై రుద్దొద్దు, రాష్ట్ర పరిపతని దిగజార్చేలా సీఎం వ్యాఖ్యలు. ఇక ఢిల్లీ నూతన సీఎంగా అతీష్ అంటే ఒక వార్త హైలైట్గా ఉన్నది. ఇక హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డికి భయం, అందుకే పిచ్చి కూతలు కూస్తున్నాడు. ఫిరాయింపులపై మాట మార్చింది ఎవరు? కండువా కప్పినోడిది తప్ప, మాకేం సంబంధం లేదంటున్నాడుది తప్ప. ఆ ఎమ్మెల్యేలు ఎటు కాకుండా పోతారు. జాతీయ మీడియాలో కేటీఆర్. ఇక ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి వివిధ వార్తాపత్రికలకు సంబంధించిన అంశాల్లో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.